హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దసరా శుభాకాంక్షలు. దసరా అంటే మామిడి తోరణాలు, పువ్వులు ఇంటికి మనము కట్టుకుంటాం కాబట్టికి నేను ఇవాళ పొద్దున లేచిన తర్వాత మామిడి తోరణాలను కట్టి అలాగే పువ్వులని తోరణాల్లోగానే కొత్తగా ఒక ఫ్లవర్ టైప్లో నేనే కుట్టాను అన్నమాట. ఎలా చేశానో చూడండి. ముందుగా 3 ఆకులను తీసుకొని ఒకటి వర్టికల్గా, 2 క్రాస్ పొజిషన్లో అంటే అది ఫ్లవర్ పొజిషన్లో వచ్చే వరకు పెట్టుకొని మధ్యలో 3 లీవ్స్కి స్టాపిల్ చేయాలి. అట్లా స్టాపిల్ చేస్తే అదొక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఫ్లవర్ షేప్ వచ్చేలాగా 5 డోర్లకి సరిపడా కట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ పువ్వులు అల్లడానికి దారం తీసుకొని ఆకులు ఏవైతే మనం ఫస్ట్ ఫ్లవర్ లాగా చేసామో అది మనం దారంలోకి ఎక్కించిన తర్వాత వాటి మధ్యలో మనం పువ్వుని పెట్టాలన్నమాట. అప్పుడు అదొక ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఆకులు పువ్వుల షేప్లో ఇలా ఉంటాయన్నమాట. దాని తర్వాత మనం ఫ్లవర్ మధ్యలోకి వచ్చిన తర్వాత మనకి తోరణాల్లాగా ఇలా వస్తాయి అన్నమాట. నేను కుట్టిన తోరణాలు ఇంకా సరిపోలే కాబట్టికి మళ్ళీ నేను ఇంకా కొన్ని కావాలని మళ్ళీ కుట్టి నేను వాటిని ఒక పెద్ద తోరణం లాగా చేశాను. నేను కుట్టిన తోరణాన్ని నాకు హైట్ అందదు కాబట్టికి డాడీ వాటిని గోడకి పెడుతున్నాడు అన్నమాట. చూడండి, ఇప్పుడు మీకు తోరణం ఎలా ఉందో తెలుస్తుంది. పండగలో మరొక సాంప్రదాయం ఏంటి? గడపకి బొట్లు పెట్టడం. అది మా అక్క పెడుతుంది. చూడండి, మధ్యలో మా చిన్నోడు డిస్టర్బ్ చేస్తున్నాడు అక్కని. ప్రతి సంవత్సరం డాడీ తన వాహనానికి బొట్లు పెట్టి దండేసుకునేవాడు. కాకపోతే ఈసారి టైం కుదరలేదని చెప్పేసి అక్కనే బొట్లు పెట్టి దండేసిందన్నమాట. అలాగే ప్రతి సంవత్సరం మమ్మీ దేవతలకి బియ్యం పోస్తుందన్నమాట. ఊరి దేవతలకి, మాంకాలమ్మకి, ఈందమ్మకి వాళ్ళ కోసమే బియ్యం కలుపుతుంది. మమ్మీ ఇక్కడ దేవతలకు అన్నీ రెడీ చేస్తుంటే తర్వాత త్వరగా మేమంతా రెడీ అయిపోయి మేము గుడికి బయలుదేరామన్నమాట. నేను, మమ్మీ, అక్క, డాడీ, చెల్లి, తమ్ముడు, పిన్ని వాళ్ళు బియ్యం పట్టుకొని నడుస్తూ ఉన్నాం. మేము గుడికి వెళ్ళాం. చూడండి, ఇదిగోండి మా మహంకాళి అమ్మ. మమ్మీ దేవతకి బొట్టు, అగరబత్తి అన్నీ పెట్టి డాడీతో పాటు కలిసి బియ్యం పోసారన్నమాట. మమ్మీ వాళ్ళ తర్వాత పిన్ని పోసింది. బాబాయ్ రాలేదు కాబట్టి. పిన్ని పోసిన తర్వాత మా చిన్నక్క పోసింది.
నేను ఫస్ట్ టైం బియ్యం పోస్తున్నాను, ఎందుకంటే నా పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ దసరా, కాకపోతే నేను ఫస్ట్ టైం పోస్తున్నాను అన్నమాట. కొత్త ఎక్స్పీరియన్స్. బియ్యం పోవడం అయిపోయిన తర్వాత అలా ఫొటోస్ అన్నమాట. మా ఫ్యామిలీ ఫోటో. ఇంకా ఈవినింగ్ దసరాకి ఎలా రెడీ అయ్యానో చూడండి. అలాగే మా ఫ్యామిలీ ఫోటో. ఇది డాడీ తన 6 మెంబర్స్ మనవాళ్ళు, కాకపోతే ఇక్కడ 4 మెంబర్సే ఉన్నారు. మమ్మీ డాడీ చిన్న మనవాళ్ళతోటి ఫోటో దిగినారు. అలా మా దసరా ఎండ్ అయిపోయింది.